పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఫస్ట్ మీటింగు. ఇంకా ఓత్ కూడా తీసుకోలేదు. అప్పుడు అందరూ ఫ్రెష్లీ ఎలక్టెడ్ ఎంపీస్ ఇప్పుడు 18 మంది ఉన్నాము లోక్సభ ఎంపీస్. అరౌండ్ ద టేబుల్ ఒక్కొక్కరిని మాట్లాడమంటా ఉన్నారు. ఎలక్షన్ గురించి వేరే గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నాకు వచ్చేటప్పటికి నాకు టైం ఉండదని ఇమీడియట్గా నేను సార్ ఇప్పుడు మన కొత్త స్టేట్కి క్యాపిటల్ కావాలా, 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే 10 సంవత్సరాలు వెనక్కి పడిపోతాము. ఎంత తొందరగా డిసైడ్ చేసి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది ఆంధ్ర వాళ్ళకి. డెవలప్మెంట్ మొదలవుతుంది. ఈ 10 years లోపల ఒక సిటీ కూడా కట్టేయచ్చు అని చెప్పాను. అట్లాగే లొకేషన్ కూడా నేబరింగ్ స్టేట్స్ క్యాపిటల్స్ చూస్తే హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు, ఆ ట్రయాంగిల్లో మధ్యలో కృష్ణా నది పోతుంది. కృష్ణా నది పైన మనం క్యాపిటల్ కట్టే బాగుంటుంది. సెంటర్ పాయింట్, స్టేట్లో సెంటర్ పాయింట్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ టు బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది. గ్రోత్ కారిడార్స్ 3 డైరెక్షన్స్లో ఉంటాయి. తొందరగా డెవలప్ అవుతుంది. పేరు కూడా పాత పేరు హిస్టారికల్ నేమ్ అమరావతిని పెడితేనే బాగుంటుందని కూడా ఆ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేది జరిగింది. అప్పటి వరకు క్యాపిటల్ సబ్జెక్టే రాలేదు. మళ్ళా లక్కీగా మనం అమరావతి అనేది డిసైడ్ అయింది. నేను అమరావతి ప్లానింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నాను. అమరావతి ప్లానింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో జపాన్, చైనా అండ్ సింగపూర్ కూడా వెళ్ళాను ఈ పని మీద. సిటీస్ అని స్టడీ చేసి మనం మోడర్న్ సిటీ కట్టాలంటే ఎట్ట కట్టాలో అని నేర్చుకునేదానికి సింగపూర్ టీంతో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యాను. అమరావతి మాస్టర్ ప్లానింగ్ కూడా పాల్గొన్నాను. ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ, inclusive, efficient, sustainable, smart, responsive, lively, natural, cultural, happy and historical city, Krishna river front city కట్టే ఎంతో బాగుంటుంది. యూనిక్గా ఉంటుంది ఇండియాలోనే. ఈ మధ్య కొత్త సిటీస్ ఎక్కడ రివర్ పైన కట్టలేదు. పాత సిటీస్ మాత్రం రివర్స్ పైన ఉన్నాయి. అవి